ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు కాలనీలో స్వయంగా ఆయనే లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. బాణావత్ పాములు నాయక్ కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ తీసుకుంది. పాములు నాయక్ వృద్ధాప్య పెన్షన్, ఆయన కుమార్తె ఇస్లావత్ శివకుమారికి వితంతు పెన్షన్, ఆయన భార్యకు రాజధానిలో భూమి లేని వారికి అందజేస్తున్న పెన్షన్ ను స్వయంగా చంద్రబాబు అందజేశారు. దేశంలోనే తొలిసారి ఓ ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఇది ఓ రికార్డు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీ అనంతరం గ్రామంలోని మసీద్ సెంటర్ వద్ద నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులు లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచి పెన్షన్లు అందజేస్తున్నారు. మొత్తం 7,000 పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు పెన్షన్ 3,000 చొప్పున అందుతూ ఉండగా కూటమి ప్రభుత్వం తాజాగా మొత్తాన్ని ఒకేసారి 1000 పెంచి 4,000 చేశారు. ఈ పెన్షన్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1000 రూపాయల చొప్పున కలిపి మొత్తం 7,000 నేడు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 4,408 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెన్షన్లను తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మందికి పెన్షన్లు అందజేసేలా కేటాయించారు. అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బంది సేవలను కూడా వినియోగించుకున్నారు. ఒకవేళ ఏదైనా కారణంగా తొలి రోజు పెన్షన్ అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల దగ్గర గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందజేస్తారు. అంతేకాదు, దేశంలోనే తొలిసారి వృద్ధులు, వితంతువులకు 4,000 పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు హర్యానా ప్రభుత్వం మాత్రమే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు 3,000 పెన్షన్ అందిస్తోంది. 2024 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ లోనూ 3,000 పెన్షన్ అందించగా పెంచిన పెన్షన్లతో అధిక మొత్తంలో పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.